తరచూ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలను వింటూనే ఉంటున్నాం. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికి చేరుకునే వరకు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తోంది. స్కూల్స్కు కాలేజీలకు వెళ్ళిన విద్యార్థులు క్షేమంగా ఇంటికి వస్తే చాలు అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే స్కూల్ బస్సులు బోల్తా పట్టడం లాంటి వార్తలు తల్లిదండ్రులను భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో రోడ్డు ప్రమాదం అందరినీ కలవరపెడుతోంది. తాజాగా మెదక్ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కాలేజీకి చెందిన 2 బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఎల్లమ్మ గుడి సమీపంలో సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బీవీఆర్ ఐటీ కాలేజ్కు చెందిన 2 బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్పాట్లో ఒక బస్సు డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాద సమయంలో ఆ 2 బస్సుల్లో కలిపి సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో చాలామంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఒక ఆటోని తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతం క్షతగాత్రులను రంగారెడ్డి, నర్సాపూర్, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీని కారణంగా 4 కిలోమీటర్ల మేర ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. ఒకే కాలేజీకి సంబంధించిన బస్సులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాద దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రమాదం కారణంగా కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగించారు. ఇక ఎంతమంది బాధితులు ఉన్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా డ్రైవర్స్ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా స్కూల్, కాలేజీ బస్సులు నడిపే డ్రైవర్స్ మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి చేతుల్లో కొన్ని వందల మంది విద్యార్థుల ప్రాణాలు, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి మెదక్ జిల్లాలోని ఈ రోడ్డు ప్రమాదం ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.